హైదరాబాదు నగరానికి ప్రతీకగా శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచిన చార్మినార్ ఈ రోజు కూడా మన సంస్కృతికి గర్వకారణం. 1500ల చివరలో ఇక్కడున్న చిన్న నివాస ప్రాంతాలు క్రమంగా ఒక పెద్ద నగరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ వికాసాన్ని ముందుకు నడిపినవాడు కుతుబ్షాహీ వంశస్థుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ కాలంలో ప్లేగ్ అనే వ్యాధి మహమ్మారి ప్రజలను కుదేలు చేసింది. అది ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఒక విశిష్ట నిర్మాణం చేయాలని రాజు సంకల్పించాడు. అప్పుడే చార్మినార్ రూపకల్పన మొదలైంది. ఇస్లామిక్ శైలిలో సుదీర్ఘ ఆలోచనలతో దీని రూపరేఖలు సిద్ధమయ్యాయి. దశలవారీగా కార్మికులు, శిల్పులు కలిసి ఈ మహాకట్టడాన్ని నిర్మించారు. ఒక్కో పొరగా, ఒక్కో మెట్టుగా చార్మినార్ పైకెగిరింది. 4 వైపులా నిలిచిన ఈ మినార్లలో ప్రతి దాంట్లోనూ 149 మెట్లు. ప్రతి మెట్టు ఒక శిల్పకళా వైభవం. చార్మినార్ చుట్టూ లాడ్బజార్ సందడి, మక్కా మసీదు ఘనత ఇవి కలిసి హైదరాబాదీ జీవనశైలిని మరింత ప్రాముఖ్యత కల్పించాయి. కాలం మారినా, తరాలు మారినా చార్మినార్ మాత్రం హైదరాబాదీ హృదయంలో అప్రతిహతంగా నిలిచింది. నేడు కూడా సాయంత్రం సూర్యకాంతిలో మెరిసే ఈ ప్రతీక కట్టడం మనకు ఒకే సందేశం చెబుతుంది: చరిత్ర నిలిచిపోయినా దాని జ్ఞాపకశక్తి ఎప్పటికీ చెరిగిపోదు.